ప్రార్థనకు దూరం అయిపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. ఏంటంటే బిజీ అండి వెస్లీ గారు, నేను చాలా బిజీ అండి. ఏంటి బిజీ నువ్వు? ఏ విషయాల్లో బిజీ? జాగ్రత్తగా గమనించండి. నువ్వు ప్రార్థన చేయలేనంత బిజీ అయిపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీ లైఫ్ నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు సమయం ఇవ్వట్లేదు అంటే లైఫ్ నువ్వు బిజీగా నువ్వు ఇబ్బందులోనే ఉన్నట్టే లెక్క. నువ్వు డిటాచ్ అయిపోతున్నావు దేవుని దగ్గర నుండి. వాక్యం చదవలేనంత బిజీ నువ్వు అయిపోయావంటే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు. దేవుని మందిరానికి రాలేనంత బిజీ నువ్వు అయిపోయావంటే ఆదివారం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు లెక్క. ఇవ్వలేకపోతున్నావు సమయాన్ని దేవునికి. విస్తారమైన పనులు కల్పించేసుకున్నావా? నేను ఇలా అన్నాను అనుకోకుండా, కొంతమందికి అన్ని పనులు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయంలోనే జ్ఞాపకం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రార్థన చేసుకోవాలనుకోగానే రిమైండర్ ఆన్ అవుద్ది ఫోన్లో, వాళ్ళతో మాట్లాడాలి కదా అనగానే. వాక్యం చదువుదాను కూర్చోగానే పిల్లవాడు వచ్చి అంటాడు, మమ్మీ ఫీజు కట్టాలి మమ్మీ, అర్జెంటుగా స్కూల్కి రమ్మన్నారు అంటాడు వాడు. అన్ని పనులు అప్పుడే. అదేంటో కానీ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క పని కూడా గుర్తురాదు మనకి.